దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగా. కూడి వచ్చిన ఆసానీయ సంఘ కాపారి ఊర్లు పెద్దలు చిన్నలు ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలు, స్తోత్రం రాయగడి వచ్చిన దేవుని బిడ్డలు అందరికీ యేసుప్రభు గారట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించినగా. గమనించు, మన సంఘంలో కొంతమందికి బాగులేదు, దేవుడు స్వస్థపరచాలి, ముట్టాలి. అలాగా ఆశలకు కూడా చాలా బాగులేదు, అదే హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఈ రాత్రి మనం అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ఈ సంఘములు కూడా కొందరికి బాగులేదు, అందరి పేరు పెట్టి ఎప్పుడు చెప్పలేదండి. స్తోత్రం. అందరికీ దేవుడు విడుదల అని అది మనము పాపం ఒప్పుకుంటే ఎట్లా దేవుడు వారికి విడుదల ఇస్తుందని యాకోబు పత్రిక రాయబడింది. ఒకరి కొరకు ప్రార్థన చేయనప్పుడు తన పాపం ఒప్పుకొని ప్రార్థన చేసిన ఎడల ఆ రోగులకి దేవుడు స్వస్థపరచమని దేవుని వాక్యం ఉంది. ఒక మినిట్ నీ చెయ్యిన పాపము మనం చూపు వలన మాట వలన చెప్పిన ప్రతి పాపము దేవా కడుగమని మనస్ఫూర్తిగా కన్ను మూసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. మారు మనసు పొంది బాప్టిజం పొందిన ప్రతి బిడ్డలు దేవుడి సన్నిధిలో తన పాపం ఒప్పుకొనగలరు. ప్రేసుగా దేవా క్షమించండి, మన పాపమును క్షమించండి. దేవా మన పిల్లలకి విడుదల కావాలి, స్వస్థత కావాలి, దేవుడి శక్తి ప్రకారం దేవుడు మాట్లాడుతుంది. దేవా పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. దేవా మన పిల్లలు ఈ సంఘములు కొందరికి బాగులేదన్నట్టుగా దేవుడు దాసుని చెప్పారు. ప్రభా బాగులేని వాడికి దేవుడు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా ఈ మీటింగ్ పూజల మన వారికి సంపూర్ణ స్వస్థత విడుదల కలిగిన స్తోత్రం. దేవుడి రసంలో ఇప్పుడు తాకిన స్తోత్రం. ఆశయాలకు కూడా యేసు నామములు విడుదల పంపిస్తున్నారు. దేవుడు తాకి స్వస్థపరిచిన స్తోత్రం. వాక్యపై కూడా దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెట్టుకున్నారు తండ్రి. స్తోత్రం. సరే అండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యము నుండి మనము నేర్చుకున్నానికి రెడీగా ఉంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. సరే, స్తోత్రం కలిగిన అంటే మనం నేర్చుకున్న విషయం పోయిన వారికి అని చెప్పారు. కొన్ని మాటలు మీరు శ్రద్ధగా వింటే మీకు కొంచెం అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి ప్రపంచ యుద్ధము గురించి మీకేనని చెప్పారు, అది ఇశ్రాయేల్ కోసము. రెండవ ప్రపంచ యుద్ధము అది ఇశ్రాయేల్. మొదటి ప్రపంచ యుద్ధము వాడి సొంత రాజ్యానికి తిరిగి రావడానికి. రెండవ ప్రపంచ యుద్ధము వారికి ఆ దేశము స్వాధీనపరచడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా మూడవది ప్రపంచ యుద్ధం జరుగుతున్నారు. అది ఎందుకంటే ఇశ్రాయేల్కి విరోధంగా వారికి యుద్ధం చేయనది. అదే రష్యా తన తోడుగా వచ్చిన చాలా మందిని కలిసి యుద్ధము చేస్తున్నట్టుగా నేను చెప్పారు. స్తోత్రం. ఇంకా దేవుడి వాక్యమును మనం నేర్చుకున్నది ఏమనకంటే హర్మగదోన్ యుద్ధం. ఆ యుద్ధం గురించి మీకు బైబిల్లో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధము దేని గురించి నేను చెప్తున్నానండి. ఇది యుద్ధములకు ఉన్న మొదటి ఉద్దేశము మీరు తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హర్మగదోన్ యుద్ధము చేయవలసినకి അതിന് വിഭിന്ന പേരുകൾ ബൈബിൾ ఉందని నేను చెప్తాను ഇതിന് ముందుకు. స్తోత్రం. ఆ యుద్ధము చేయడానికి ఉద్దేశం కూడా నేను చెప్పాను. దేవునికి స్తోత్రము. ఎందుకు ఈ యుద్ధం చేయడానికి ఉన్న ఉద్దేశం అదే నేను చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆ ఉద్దేశం ఏమంటే దేవుడి సంఘబిడ్డలు కూడా ఈ భూమికి రావడానికి ఈ యుద్ధం అవసరము. మీకు నేను చెప్పిన అర్థమవుతుంది. యేసు ప్రభు ఈ లోకంలోకి ఇంకా వస్తుంది, రెండవ తిరిగి వస్తుంది. ఎందుకంటే సంఘములు తీసుకొని వెళ్ళాలి. సంఘములు తీసుకొని వెళ్ళిన తర్వాత సంఘంతోను కూడా ఈ భూమికి యేసయ్య తిరిగి వస్తుంది. దాన్ని బట్టి ఈ హర్మగదోన్ యుద్ధము జరగడానికి అవసరము. దేవునికి స్తోత్రం. రెండవది ఎందుకంటే
అంత్యక్రీస్తు 7 సంవత్సరం పరిపాలన ముగించడానికి యుద్ధం అవసరం. ఎవరండి? అంత్యక్రీస్తు పరిపాలన ముగించడానికి యుద్ధము అవసరము. దేవునికి స్తోత్రం. మూడవది 70 సంవత్సరం పూర్తి అవడానికి ఈ యుద్ధం అవసరం. ఏంటంటే నేను ఇద్దరు ముందుకు చెప్పారు, మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము చదివినప్పుడు ఇశ్రాయేలు 70 సంవత్సరాల తర్వాత వారికి ఒక విడుదల ఉంది అని అని చెప్పారు. అంటే ఆ 70 సంవత్సరము పూర్తి అవడానికి ఈ యుద్ధం అవసరము. 4 ఈ యుద్ధం ఎందుకంటే అన్యుల కాలము ముగించడానికి. అన్యుల కాలము అంటే ఇశ్రాయేలు దేశములో ఇప్పుడు యుద్ధం జరుగుకొని ఉన్నాం. ఆ యుద్ధంలో ఆ ఇశ్రాయేలు దేశంలో అన్యులు ఇప్పుడు ఏమవుతున్నారు? తిరుగుతున్నారు. అన్యులంటే దేవుడి బిడ్డలు కాక అన్యులు తిరుగుతున్నారు. కాబట్టి వారు ఆ కాలము ముగించడానికి ఈ యుద్ధము అవసరం. ఆ కాలం ముగించిన తర్వాత యేసయ్య ఈ రాజ్యములు ఏలవడానికి అందువరకు ఇప్పుడు భూమిలో పరివారం మొత్తం అన్ని పరివారం చేసుకున్నారు. ఆయనకి 5 సంవత్సరము తర్వాత మళ్ళీ 5 సంవత్సరం. ఇంకా యేసయ్య ఈ భూమిలోకి దిగి వచ్చిన తర్వాత 1000 సంవత్సరము యేసయ్య ఈ భూమిలో. అది నేను చెప్పారు, మీకు అర్థమైనట్టుగా నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆడాములు ఏమంటే ఇంకా భూమిలో ఏం చేయకూడదు, యుద్ధం జరగకుండా ఆపడానికి. ఇన్ని భూమిలో ఏం చేయకూడదు. బైబిల్లో అలాగే చెప్పుతున్నారండి. 46 కీర్తనములో దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. అది యుద్ధములు నిర్మించి అది మీరు చూడండి. అక్కడ 46 కీర్తన 7, 8 చూడండి. మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై మార్పు భూమి ఇంకేం చేయకూడదు, యుద్ధం జరగకూడదు. అప్పుడు యుద్ధం ఏం చేయాలి? ఆగిపోవాలి. ఎన్నెన్న యుద్ధం చిన్నది పెద్దది అన్ని యుద్ధాలు జరిగింది. ఇంకే భూమిలో ఏం చేయకూడదు, యుద్ధం ఉండకుండా సమాధానంగా 1000 సంవత్సరము ఈ భూమిలో ఒక పరిపాలన జరగడానికి ఈ యుద్ధం అవసరము. కలిగిన గాక దేవునికి స్తోత్రం. ఇంకా 7వ ఏమంటే దేవుని సంఘముతో ఈ భూమిలోకి రావడానికి యుద్ధము అవసరం. దేవుడి సంఘం భూమికి ఈ భూమి నుండి ఎత్తబడిపోయింది. సంఘం భూమి నుండి అదే భూమికి సంఘము తిరిగి రావడానికి యుద్ధము అవసరము. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే ఇంకా నేను చెప్తున్న మాట బాగా వినండి. 8 ఈ యుద్ధం ఎందుకంటే 1000 సంవత్సరం ఈ భూమిలో పరిపాలన చేయడానికి ఈ యుద్ధము అవసరము. స్తోత్రం. పరిపాలన ముందుకు ఏం జరగాలి? ఒక యుద్ధం జరగాలి. యుద్ధం జరిగిన తర్వాత ఒక సమాధానం వస్తుంది. యుద్ధం జరిగిన తర్వాత సమాధానం కలగజెప్పడుతుంది. అదేవిధంగా ఈ భూమిలో ఈ హర్మదోన్ యుద్ధం తర్వాత ఈ భూమిలో 1000 సంవత్సరము పరిపాలన చేయబోతున్నారు. దేవుని స్తోత్రం. ఇది ఇలా చెప్పిన వాక్యం కొంచెం జాగ్రత్తగా వినాలి. స్తోత్రం. ఈ హర్మదోన్ యుద్ధము ఆ లోయలకి, ఆ హర్మదోన్ యుద్ధం అని చెప్పిన స్థలములకి రకరకాల పేరు బైబిల్లో ఉంది. అది నేను చెప్తున్నాను. హర్మదోన్ యుద్ధం, హర్మదోన్ అనే స్థలమునికి రకరకాల పేరు. విశాఖపట్నంకి 3 పేర్లు ఉంటున్నట్టుగా ఈ స్థలానికి కూడా మన పేరులో స్తోత్రం. విశాఖపట్నానికి ఉన్న పేరు ఒకటి విశాఖపట్నము, వైజాగ్, అని 3 పేరు ఉండినట్టుగా ఈ యుద్ధం చేయని స్థలానికి కూడా రకరకాల పేరుంది. అది మీరు చూడండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. ఆ పేరు మీరు చూపినండి. యోవేలు గ్రంథము అంటే ఈ లోయల పేరు ఏమంటే ఈ హర్మదోన్ యుద్ధం జరిగిన స్థలములకి ఒక పేరు తీర్పు తీర్చిన స్తోత్రం. వ్యాలీ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే ఈ లోయలలో దేవుడు ఏం చేయబోతున్నారు? తీర్పు. ఎవరికి? అన్నిటికీ తీర్పు తీర్చిన ఒక లోయల్ అని పేరుంది. దేవునికి స్తోత్రం.
అందుకని హర్మదోన్ చెప్పిన ఆ స్థలములకు ఒక మొదటి పేరు తీర్పు తీర్చిన లోయలని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. అన్నిటికీ ఏముందండి, ఒక తీర్పు ఉంది అని ఈ మాట మనకు నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది దీనికి వేరే పేరుంది. దేవునికి స్తోత్రం. సక్రియ 12వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. సక్రియ 12:11 అంటే ఇది రెండవది పేరు మెగిదో. అది నేను తర్వాత మీకు చెప్తున్నానండి. దేవునికి స్తోత్రము. అప్పుడు మొదటి పేరు తీర్పు తీర్చిన లోయ, రెండవ పేరు మెగిదో అని పేరు చెప్పినది. దేవునికి స్తోత్రం కలిగేలాగా. ఇంకా మూడవదే ఒక పేరు ఉందండి. 2 దినవృత్తాంత పుస్తకము 20వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. 2 దినవృత్తాంతము 20వ అధ్యాయం. బెరాకా పేరు పిలువబడుతున్నారు. ఇది బెరాకా లోయలు అని పేరు పడుతుంది. అక్కడికి తీసుకున్నారు అని. ఇది 4 యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. యోవేల్ గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. అంటే ఇది ఇంకొక పేరండి. యెహోవాషాపాతు లోయలని పేరు పిలువబడుతున్నారని బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం. 5వ పేరు మనము చదివారు, హర్మగదోన్. అంటే ఈ స్థలములన్నీ ఈ పేరు చెప్పబడిన స్థలం అని ఒకటే అండి. దానికి రకరకాల పేర్లు బైబిల్లో రాయబడి ఉంది. స్తోత్రం. ఈ లోయలలో ఇదిన ముందుకు యుద్ధము చాలా జరిగింది. అది మీకందరికీ ఇదిన ముందుకు నేను చెప్పారండి. ఎవరితోని ఉండినప్పుడు దేవునికి స్తోత్రం. దెబోరా బారాకుతోని ఒక పెద్ద యుద్ధం జరిగిన ఈ స్థలము. ఆ స్థలములకి పేరు ఇప్పుడు మెగదో అని ఉంటాయి. అదే ఎక్కడ న్యాయాధిపతుల పుస్తకము 5వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడింది. వినండి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి మెగిదో కాలువ యొద్దనున్న తానాకులో. అంటే మెగిదో తానాకులో వారందరూ ఆ లోయలు అందరూ కలిసి వస్తామని దేవుడు వాక్యములు చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. సభలు కూడా యుద్ధం చేసి చచ్చిపోయిన ఒక పర్వతం ఉండే ఆయన గిల్బోదా. అదంటే మొదటి సమూయేలు 31వ అధ్యాయము 8 వచనములు అక్కడ రాయబడి అంటే ఆ స్థలంలో ఇదే నేను చెప్పిన మాట గిల్బోవా పర్వతం అని రాయబడింది. అప్పుడు బైబిల్లో బోల్డ్ యుద్ధం ఇక్కడ జరిగింది. యెహోవాషాపాతు కూడా ఇక్కడ యుద్ధం చేసినట్టుగా దినవృత్తాంత పుస్తకములో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇంకా భయంకరమైన ఒక యుద్ధం కూడా జరగడానికి అన్ని రెడీ అయింది. ఏదంటే హర్మగదోన్ యుద్ధం. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధము హర్మగదోన్ యుద్ధము ఎవరంటే ఒక పక్షములు దేవుడు, అదే తర్వాత ఒక పక్షములు దేవుడు, ఇంకొక మరపక్షములు అన్యులు. అంటే అది నాయకుడుగా వచ్చిన వాడు రక్ష నాయకుడుగా వచ్చి దేవునికి విరోధంగా జరిగిన యుద్ధం చేయడానికి వచ్చిన స్థలం అది మెగదో హర్మగదోన్. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని దేవుడు బిడ్డలారా ఈ యుద్ధము ఎందుకంటే దేవునికి స్తోత్రము చాలా మందుల యుద్ధం అక్కడ జరిగిన కాబట్టి ఆ స్థలమే దేవుడు ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. అదే దానికి కూడా కారణం ఉందండి బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధం ఇక్కడ ఏర్పరిచినప్పుడు అందరు ఇక్కడికి రావడానికి ఒక సదుపాయం దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. అదే మీకు అందరికి తెలిసినట్టుగా ఎక్కడంటే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చూడండి. 15 చదవండి. హెబ్రీ భాషలో హర్మెగ్దోన్ అనే చోటుకు వారిని పోగు చేసెను. అలా 12 నుండి చదవండి. 12 ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను
మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడిన తూర్పు నుండి వచ్చిన రాజులకి హర్మదోన్ యుద్ధములు తూర్పు నుండి రాజులు రావడానికి ఏదండి యూఫ్రటీస్ నది ఏమవుతుంది, అది ఆ నీళ్ళన్నీ ఎండిపోతుంది. ఎందుకంటే తూర్పు నుండి రాజులు, తూర్పునున్న దేశం ఏదంటే ఇండియా, చైనా, జపాన్. ఈ రాజ్యములు రావడానికి ఏమవుతున్నారు, మార్గం దేవుడు సిద్ధపరుచున్నారు. ప్రియులారా, మీకు ఎంతమందికి అర్థమవుతున్నారంటే దేవుడు పని, ఈ మార్గం అన్ని దేవుడు ఏం చేస్తున్నారు, ఒక మార్గము దేవుడు సిద్ధపరిచిన ఏమనగా సిలువల యేసయ్య మరణం ఎవరి కొరకు, పాపికి మార్గం సిద్ధపరచడానికి దేవుడు ఏం చేశాడు. అంటే మీరు ఒక విషయం, ఇప్పుడు రక్షణ పొందలేని వాడు ఎందుకు నరకానికి వెళ్ళడానికి ఉన్న కారణం ఏంటి? రక్షణ పొందలేని వాడు నరకానికి వెళ్ళడానికి ఉన్న కారణం, ఏకైక కారణం ఏంటిది? ఆ మార్గాన్ని ఎందుకు కాదు. ఒకటి, యేసయ్య మరణించిన 2 కారణం అండి. ఒకటి జన్మ కర్మ పాపం, జన్మ పాపం కోసం యేసయ్య సిలువలో అందరి కోసం, అందరి జన్మ పాపం కోసం యేసయ్య సిలువలో ఏం చేశారు, మరణించారు. సోదరు ఎవరి కోసం, అందరి జన్మ. అందుకని హిందువులు, అన్నిలో, ముస్లిము, క్రైస్తవుడు ఎవరి పిల్లలు చనిపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతుంది, పరలోకం చేరిపోతారు. ఎందుకంటే ఆ జన్మ పాపం కోసం యేసయ్య ఏమైంది, కర్మ పాపం కోసం నీ యేసయ్యకి రక్షకుడుగా ఏం చేయాలి, దేవునికి స్తోత్రం. అదే అంటే యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించలేను కాబట్టి వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు, నరకానికి వెళ్ళడానికి ఆడు చేసిన తప్పేమనగానే యేసయ్యకి రక్షకుడుగా తన కర్మ పాపం కోసం, ఒక విడుదల ఉంది అని నమ్మి యేసయ్యకి విశ్వసించలేను కాబట్టి వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు, నరకానికి. చెప్పిన మాట ఏమంటే దేవుడు అన్ని సిద్ధపరచుకొని ఉన్నాం. అప్పుడు యేసయ్య రావడానికి కూడా ఒక సిద్ధపరిచాడు, మన వరకు రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు. అది మాత్రం కాదండి, మనకు పరలోక రాజ్యములు చేరడానికి కూడా దేవుడు అన్ని ఏం చేస్తున్నారు, సిద్ధపరుచున్నారండి. దేవుడికి ముందు నేను చెప్పిన మీకు జ్ఞాపకం ఉంటున్నట్టుగా నేను అనుకున్నారు. ప్రకటన కింద 6వ అధ్యాయం చదివినప్పుడు చదవద్దు. ఏమంటే దేవుడు ఏమవుతున్నారంటే పరలోక ఆకాశ మండలంలో ఓజోన్ లేయర్ ఏమైంది, ఆ పొర ఏమైంది, కన్నం ఆవడానికి ఉన్న కారణము దేవుని బిడ్డలే పరలోక రాజ్యములకు చేరడానికి ఆ లేయర్ కన్నమైంది. అదే వారు వేరే శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు అది పొగ వచ్చి తగిలింది కాబట్టి కన్నం అయిందని యారు నమ్ముతున్నారు. అది తప్పు కాదండి, స్వతహాడు నమ్మకం. కానీ మనకున్న నమ్మకం ఎందుకంటే దేవుడు రాకడ కొరకు ఆ ఆకాశ మండలంలో ఉన్న ఆ పొర కూడా ఏమైంది, కన్నం అయిపోయిందండి. దేవునికి అంటే దేవుడు వాక్యములు చదువుకున్నప్పుడు యెరెమయా గ్రంథములు 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆకాశ పక్షులు తమ కాలము ఎరిగి ఉన్నారంటారు. ఆకాశ పక్షులు ఎందుకు ఎరిగి ఉన్నారంటే ఆడికి ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏదో ఆహారం దొరుకుతున్నారని వారికి కరెక్ట్ గా తెలుసు. అదే సమయంలో అదే టైంలో అక్కడికి వస్తున్నారండి. 7వ పొంగైనను తన కాలమున నెగురును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదే కొరుకును తాము రావాల్సిన కాలము నెగురును. అంటే ఆ పక్షులకి తమ కాలం ఎరిగి ఉన్నది. కొన్ని పక్షులు ఎన్నో కిలోమీటర్ ప్రయాణం చేసి మన ఇంటికి వస్తుంది. అది ఎందుకు ఆధార టైంలో వస్తుంది. అది అయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తమ కాలము ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం.
రాత్రి దేవుడు బిడ్డలారా పచ్చడికి తమ కాలము తెలుసు. దేవుడి బిడ్డలకి తమ కాలం తెలుసు. సాతానికి కలిగిన ఆ కాలము ఆయనకి తెలుసు. ఆయనకు కొంచెం కాలం ఉన్నది ఎరిగి ఆయన శక్తితోని ఆయన పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇలా చెప్పుతున్నారంటే ఈ యూఫ్రటీస్ నది సోదరు ఎంటిపోవడానికి ఉన్న కారణం, సిద్ధపరచడానికి ఉన్న కారణము వేరే యేసయ్యకి విరోధంగా అందరూ ఎక్కడ రావాలి, యెహోవా శాపాతో ఆ లోయలకి రావాలి. దేవుని స్తోత్రం. అందరికీ దేవుడు అక్కడ ఏం చేయబోతున్నారు లెక్క అప్పచెప్పడానికి రెడీ అవుతున్నారు. దేవునికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. అందుకే మీరు తెలియాల్సిన ఒక మాట ఏమనగా దేవునికి స్తోత్రం. ఆ హర్మదోన్ యుద్ధం జరిగిన స్థలం గురించి ఇంకొక బైబిల్ చెప్తున్నారు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 44వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 44వ వచనం. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి ఎతని కలతపరచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయటకును నశింప చేయటకును అతడు బయలుదేరును. ఆమె చెప్పండి. ఎందుకు అక్కడ ఆ స్థలంలోకి వస్తున్నారు? అందరికీ పాడు చేయడానికి, అందరికీ నాశనం చేయడానికి అక్కడికి బయలుదేరి వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్యకి తన సంఘానికి విరోధంగా యుద్ధం చేయడానికి అన్ని అక్కడికి వస్తుంది. ఎందుకు? దేవుడు ఆడికి పాడు చేయడానికి, నశింప చేయడానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళే అక్కడికి వస్తున్నారు అన్నమాట. ఎవరు? అన్యులు ఎవరికి దేవునితో యుద్ధం చేయడానికి వారే ఏం చేస్తున్నారంటే అక్కడికి వస్తున్నారంటే దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూడండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం. యెహోషాపాతు లోయలను తోడుకొని పోతున్నారు. మన మనుషులందరూ దేవునికి స్తోత్రం. వారందరూ ఏం చేస్తున్నారు? తోడుకొని పోతున్నారు. ఇక్కడే లోయలకి ఎందుకు? నశింపబడడానికి, నాశనం చేయడానికి. ఓ ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ స్థలములకి అందరికి ఏం చేస్తున్నారు? తోడుకొని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవునికి స్తోత్రం. అలాగా అప్పుడు ఇంకా ఏమండి? ఎసెకేలు గ్రంథము 39వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. ఆ దినమున గోగు వారిని పాతి పెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో పోగువారు లోయలకి తీసుకొని వస్తామని చెప్తున్నారు. స్తోత్రం. అంటే ఈ స్థలములకి ఇంకొక పేరు చెప్తున్న పోగువారు ఆ లోయలకి తీసుకొని. ఎందుకు అక్కడ తీసుకొని వచ్చినారు? పాత పట్టడానికి. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి. పాత పట్టడానికి అక్కడికి తీసుకొని వస్తామని, తోడుకొని వస్తామని బైబిల్ చెప్తున్నారు. స్తోత్రం. ఇంకెందుకంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. ఏంటి? ఈ ద్రాక్ష పండుకి ఏం చేయాలి? తొక్కబడడానికి అక్కడికి తీసుకొని వచ్చారు. ఎందుకు అక్కడికి వచ్చారు? తోడు తీసుకొని వస్తుంది. ఎందుకు అక్కడికి వస్తుందని? నాశనం చేయడానికి, నశింపజేయడానికి తీసుకొని వస్తున్నారు. పాత పెట్టడానికి తీసుకొని వస్తున్నారు. వారిని తొక్కడానికి తీసుకొని వస్తున్నారు. నీకు ఎంత మొదలకు అర్థమవుతుందని నాకు తెలియదు. అక్కడికే తీసుకొని వచ్చి ఏం చేయాలి? తొక్కాలి. అక్కడికి తొక్కడానికి ఉన్న సూపర్ స్థలం ఏమంటే హర్మదోన్ స్థలములు. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థమవుతుంది. ఈ స్థలము ఇది ముందుకు ఎవరి చేతులు ఉన్నదే అని మీరు తెలియాలి. ఈ స్థలం ఇది ముందుకు ఎవరి చేతులు? కానానే చేతులు ఉంటుంది. ఈ స్థలం ఎవరి చేతులు? యోషువ గ్రంథము 12వ అధ్యాయము దాని 21వ వచనం చూడండి. యోషువ గ్రంథము 12వ అధ్యాయము
12:21. బేతేలు నద్దనున్న బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, అద్మీతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గేజేరు రాజు, దేబీరు రాజు, గెదేరు రాజు, హర్మా రాజు, ఆరాదు రాజు, లిబ్మా రాజు, అదుల్లాము రాజు, మగ్గేద రాజు. వారి చేతులున్న స్థలము యోసేపు గారు యుద్ధం చేసి ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. యోసేపు గారు ఈ మెగదో అనగా చెప్పిన హర్మదో దీని ముందుకు యోసేపు ఏం చేశారు? యుద్ధం చేసి గెలిచాడు. స్తోత్రం. అన్ని యుద్ధములు ముఖ్యమైన స్థలం అది. స్తోత్రం కలిగింది. అది స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. మన బైబిల్ సత్య బైబిల్ అని నిజంగా తెలియడానికి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడని నేను చెప్పాను. రెండవది ప్రపంచ యుద్ధం నేను చెప్పాను. మూడవది ఇంకొక ప్రపంచ యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. ఇంకా యుద్ధం లాస్ట్ యుద్ధం ఏమంటే హర్మదోన్ యుద్ధం. నేను చెప్పిన మాట సరిగా యేసు ప్రభు ఒలుగు కొండ పైన వెళ్ళి ఏం చేశారు? ప్రతిదినము ప్రార్థన చేసి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారండి? ఒలుగు కొండ పైన వెళ్ళి యేసయ్య ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారు. అంటే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం చదవద్దు, నేను చెప్పుకొని వెళ్తుంది, కన్నడ లేదు కాబట్టి. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము దేవుడు ఆత్మ, అంటే దేవుడు ఆత్మ అని చెప్పినది యేసయ్య. దేవుడు గ్లోరీ, దేవుడు మహిమ ఆ దేవాలయము నుండి ఎగిరి ఎక్కడ వెళ్ళి నిలబడింది? ఒలుగు కొండ పైన నిలబడింది. నీకు అర్థమైందా లేదా తెలియదు. బాగా సందగలిగిందంటే దేవాలయం నుండి ఆ దేవుని మహిమ అక్కడి నుండి ఎగిరి ఏం చేశారు? ఎందుకు ఎగిరిపోయిందంటే ఈ అక్కడ ఉన్నవాడు దేవాలయం లోపలలో కొన్ని అన్య దేవతలకి పెట్టి అది ప్రార్థన చేసుకున్నారు. ఆయన పేరు తమ్మూసు. దేవునికి స్తోత్రం. ఆడేనే దేవునికి ముఖం ఇవ్వకుండా బీపీ ఇచ్చి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడికి? తూర్పుకు చూస్తున్నారు. ఎక్కడికి? తూర్పు తిరిగి ఏం చేస్తున్నారు? తూర్పులో సూర్యుడు ఉదయించి వచ్చిన స్థలం ఏదో ఉండదు, నీకు తెలుసు కదా. ఏ పక్క సూర్యుడు ఏది ఉదయించున్నారు? అక్కడికి నేను ఉదయించి వచ్చినప్పుడు కొందరు అక్కడికి చూసి ఏం చేస్తున్నారు? సూర్య నమస్కారం చేస్తున్నారు. అప్పుడు ఈడు కూడా వారు కూడా ఏం చేస్తున్నారు? ఇలాగ చేసిన కాబట్టి దేవుడు మహిమ అక్కడ ఉండలేకపోయింది. మీకు యెహెజ్కేలు గ్రంథము 9, 8, 10 అధ్యాయం ఇంటికెళ్ళి చదవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు ఎగిరిపోయి ఎక్కడ ఉండేదండి? ఒలుగు కొండ పైన ఉందండి. స్తోత్రం. ఎక్కడ దేవుడు గ్లోరీ మహిమ నిలిచి ఉండదు అక్కడికి నా యేసయ్య ప్రార్థన. స్తోత్రం కలిగినగా. దేవుడు మహిమ ఎక్కడి నుండి వెళ్ళిపోయిందో ఆ ఒలుగు కొండ పైన నిలబడినప్పుడు అక్కడ యేసయ్య ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన ఒలుగు కొండకి ఎదురుగా దేవునికి స్తోత్రం. అంటే మనం ఇప్పుడు చెప్పితే మన చర్చికి ఎదురుగా మనం పులి ఇల్లు ఉన్నట్టుగా. స్తోత్రం. అనగా ఆ ఒలుగు కొండకి ఎదురుగా ఆ స్థలం, ఆ లోయలు ఏమంటే దేవునికి స్తోత్రము హర్మదో లోయలండి. స్తోత్రం. అర్థమైనట్టుగా అనుకున్నారు. ఏదంటే ఆ లోయలో ఒలుగు కొండకి ఎదురుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు తన సంఘ బిడ్డలతోని ఎక్కడికి దిగి వస్తుంది? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 4వ వాక్యం చదవాలి. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి. యెహెజ్కేలు కదండి, సక్రియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యం. సక్రియా 14. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును
పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి స్తోత్రం చెప్పండి. యుద్ధం చేయడానికి సూపర్ ఒక స్థలం ఏమవుతుంది? స్తోత్రం. యేసు ప్రభు తన సంఘ బిడ్డలతోని ఎక్కడికి దిగి వస్తుంది? ఒలువు కొండ పైన. సత్య 14:4 అక్కడే ఇంక దిగి వచ్చినప్పుడు ఆ యేసయ్య పాద స్పర్శన తగలినప్పుడు ఆ కొండ ఏమైంది? 2 స్థలములకి ఎక్కడెక్కడే దిగుతాను. ఏ దిక్కులకి వెళ్ళిపోతున్నారు వినండి ఒకసారి కూడా. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర. చెప్పండి ఎంత పక్కకి ఏమవుతుంది? యేసయ్య ముట్టినప్పుడే కొండ ఏమవుతుంది? స్తోత్రం కలిగిన యేసయ్య నిర్గమకాండం 19వ అధ్యాయములు చదవద్దు. దేవుడు సీనాయి కొండ, ఆ సీనాయి కొండకి ఇంకొక పేరుండే దేవునికి స్తోత్రము. అదే ఏ పేరండి? హోరేబ్ అని చెప్పబడుతున్నారు. సీనాయికి ఇంకొక పేరండి హోరేబ్. ఆ హోరేబ్ కొండ పైన యేసయ్య దిగినప్పుడు నిర్గమకాండము 3 నేను ఇప్పుడు చెప్పుతున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు ముళ్ళు పొదలు దేవుడు అగ్గి నిర్ణయించండి. అగ్గి దిగి వచ్చినప్పుడు ముళ్ళు పొద కాలుతుంది. ఏమవలేదు? ఏమంటే కాలుతుంది. అలా ముళ్ళు ఏమవలేదు. అది 2-3 అర్థం ఉంది. స్తోత్రం. నీ ఎత్తి వంటి శోధనలు వెళ్ళిపోతుంది కానీ నీరేమోలు అనగాండి యొక్క పదం ఉంది, పాట ఉంది. నేను కాలిపోగదయ్యా శోధన. ఎన్ని శోధన కలిగిన కానీ ఏమవుతుంది? కాదు కానీ నీ ముళ్ళే శోధన. ఈ దేవునికి శోధన కలిగింది. నిన్ను ముట్టిన వారికి ఏమవుతుంది? ముట్టిన వాడికి ఏమవుతుంది? గుచ్చుకుంది. అది శోధన. నీ గుచ్చును ముట్టిన వాడికి నీ ఏమవుతుంది? గట్టిగా శోధన. దేవునికి నేను కృతజ్ఞతలు స్తుతులు అర్పిస్తున్నాను. దేవుడు వేరే ఏ చెట్టు మీద దేవుడు అగ్గి దిగలేదు. దేని మీదకి దిగి వచ్చారు? దేవుని కృపను బట్టి దేవుడు నీ ఊర్లో ఎవరికి కూడా ఏర్పరచుకున్నారు. నిన్ను మాత్రం ఏర్పరచుకొని నీ మీద కాయలు ఎన్నెన్నో మనుషుడు ఉంది, ఎన్నో డాక్టర్ ఉంది, పోలీస్ ఆఫీసర్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. వారి మధ్యలోకి దేవుడు దిగి రాలే. మా మధ్యలో ముళ్ళంటే ఎవరికి పనికిరాని చెట్టు కానీ దేవుడికి పనికి అర్థం అవ్వలేదు. చెప్పండి దేవా, నీ చెప్పారు కదా కొన్ని నా పనికి రాని కాదు నాయన. పనికి రాని లేని ముళ్ళు పొదలకి పనికి వచ్చినట్టు పనికి వచ్చినట్టు పని చేసిన వాడు ఏమని దిగి వచ్చాడు. అది మాత్రం కాదండి, ఈ కొండలకి దేవుడు హోరేబు ఇంకొక పేరు సీనా. ఈ కొండలకి దేవుడు దిగి వచ్చినప్పుడు కొండ ఏమైంది? కదిలింది. స్తోత్రం. ఎందుకు కదిలిందంటే సృష్టించిన దేవుడు సృష్టిపైకి అడిగి పెట్టినప్పుడు ఏమై కదిలిపోయింది. కొండ కూడా తట్టుకొని లేకపోయింది. అది దాని కొండ ఏమైంది? అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఆత్మ నీలోనికి దిగి వచ్చినప్పుడు తట్టుకొని లేబట్టి ఇక్కడ కదలడానికి వచ్చిన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కదలడానికి వచ్చారా? కదిపిన వాడు దిగి వచ్చినప్పుడు నీ ఏమైంది? కదలడానికి ఎవరు రాలేదు. కదిపిన వాడు దిగి వచ్చినప్పుడు ఏమైంది? అందరూ ఎప్పుడు కేకలు వేస్తున్న కేకలు వేయడానికి మనం ఇక్కడికి రాదు. కేకలు వేయడానికి ఇచ్చిన వాడు దిగి వచ్చి గోల పెట్టడానికి రాలేదు. పెట్టించిన వాడు దిగి వచ్చి
చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కేకలు వేయడాన్ని ఆయన చెప్పలేదు. ఆయన వచ్చినప్పుడు ఏమైంది ఆమె చెప్పాలి. అది అయితే దేవుడు దిగి వస్తే కథలందలేని వాడు కథలిస్తాడు. దేవుడు దిగి వస్తే కేకలు వేయలేని వాడు కేకలు వేస్తాడు. దేవుడు దిగి వస్తే కథలందలేని కథలిస్తాడు. ఆ కొండలకి ఎప్పుడు దిగినప్పుడు ఏమైందంటే అలాగే అయితే ఒలివ కొండలకి యేసయ్య కాలు స్పర్శించినప్పుడు కొండ కూడా ఏమైంది? ఆయన ముట్టితే 2 భాగం అవుతుంది. ఆయన ముట్టితే నీరు కూడా ఐసాయి యేసయ్య నీళ్ళకి అడిగబట్టుగా అందరి నీళ్ళు నడిచినప్పుడు ముడిగిపోయింది. కానీ ఎందుకు యేసయ్య ముడిగిపోలేదంటే సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మీదకి కాలే పెట్టగా దాన్ని బట్టి ఆ నీటిని యేసయ్య పీతర్ గారు ముడిగిపోయేది. కానీ యేసయ్య ముట్టగా ఏది నీటిని ముడిగిందో అదే చోట ఆయన నిలబడి ఎక్కడ అవమానపరిచారో అక్కడ దేవుడు నిలబడతాడు. ఎక్కడ నీ వేదన పరిచారో అక్కడ దేవుడు నిన్ను నిలబడతాడు. ఎక్కడ కన్నీరు పడుతుందో అక్కడ దేవుడు నిన్ను నిలబడతాడు. వర్షం పడకూడదని ఆయన మాటలు ఒక్క క్షణంలో చేశారు. ప్రార్థన చేయడం 3.5 సంవత్సరం ఏమైంది? యాకోబు చెప్పుతున్నారు, ఏడు భూమి నుండి ఏలియా గారు ప్రార్థన చేశారు, అదే భూమి పంట ఇచ్చినట్టు కదా. చెప్పండి, ఎందుకు నీ సోదరు చెప్పారు? ఏది చోట వెళ్ళి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు, అది పంట ఫలిస్తుంది. అది ఎండిపోవచ్చు, అది చదువు పొరయవచ్చు, పనికిరాని పొరయవచ్చు. కానీ కన్నీరు పడితే అది కన్నీరే మనిషి ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన ఆపకూడదు. నీ ఎక్కడ కూర్చి ప్రార్థన చేస్తున్నారో ఆ భూమి ఫలం ఇచ్చిన వరకు ప్రార్థన అది పంట ఇస్తుంది. అది చవిటి పొర కావచ్చు, పనికిర చవిటి పొర అంటే పనికిరాని భూమి కావచ్చు. కానీ కన్నీరు పడితే ఏమవుతుంది? యోసేపు సహోదరుడికి చూడడానికి ఏమైంది? ఆహారంతో తెచ్చుకొని వెళ్తున్నారు. సోదరు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళి షేఖేములు ఉంటానట్టుగా వారేం చేశారు?
చెప్తున్నా కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఏమైంది సేగేమి లేదు. అందుకని బైబిల్ 60 కీర్తనలు రాయబడి సేగేమిలు ఏం చేయాలి, విభజించాలి. సేగేమిలు ఏం చేయాలి అంటే అది గొప్ప అర్థం ఉన్న మాట ఏంటంటే అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. దేవునికి స్తోత్రం. ఆ సేగేమిలు వెళ్ళినప్పుడు తన సహోదరుడు అక్కడ లేదు. అక్కడ నుండి ఈయన అడిగినప్పుడు వారు దోదానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సహోదరం చెప్పాలి. నాకన్నా బాగా నచ్చిందండి స్తోత్రం. అక్కడ ఏంటంటే రాయబడిన ఏమంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లేదు. అప్పుడు యోసేపుకి చూసి వారందరూ ఏం చేశారు, యోసేపుని తీసి ఆ సేగేములో ఉన్న బావిలో ఏం చేశారు, పడేశారు. స్తోత్రం. అక్కడ పడి యోసేపు కన్నీరు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చిన్నప్పుడు సుఖార్ అది తెలుగులో సుఖార్, ఇంగ్లీష్ బైబిల్ నీవు చదివితే షేఖేం. ఆ షేఖేముల బావిలు నీళ్ళు తీసుకోవడానికి ఎవరు వచ్చారు? అదే ఈ రోజు అమ్మ పాట పాడి మీరందరూ విన్నారా లేదా నాకు తెలియదు. మన పాట ఒక పాట పాడారు, నేను ఆ పాట గమనించాను. ఆ పాటలో అంటే సమరయ స్త్రీ గురించి నీళ్లు తీసుకోవడానికి చిన్న పాట పాడారు. ఈయన పాట ఎవరు గమనించను, ఏదో విన్నట్టుగా. నేను అనగా కాదండి, ప్రతి వ్యక్తి ఏదో కదిలితే ఆడికి చూపుతే అదన్నీ నేను చూసుకున్నాను. దేవుని ఏదో ఒకటి నాకు దాని నుండి నేర్చుకున్నా ఉన్నది, అందుకని నేను అందుకు గమనిస్తున్నాను. దేవునికి అంటే ఆ బావిలు ఇప్పుడు ఏమండి సమరయ స్త్రీ నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. యోసేపు పడినప్పుడు అలా బావిలు ఏం లేదు, కానీ ఆ యోసేపు కన్నీరు అక్కడ పడి కన్నీరు పడింది. కాబట్టి సంవత్సరం దాటిన తర్వాత ఏడు బావిలు కన్నీరు పడిందో, అక్కడ కన్నీరు ఎక్కడ పడిందో, దేవుని బిడ్డల కన్నీరు ఎక్కడ పడిందో అది పెద్ద తెలిసిన అదే మాట. నీ కన్నీరు పడితే ఇప్పుడు నేను చూసినప్పుడు ఎండిన బావి అని చెప్పుకుంటారు కానీ నిన్ను చూసి అందరు దాగం తెచ్చిన ఒక బావిగా దేవుడు నిన్ను ఆ దేవునికి స్తోత్రం కలిగి అంటే నేను చెప్పొచ్చు కదా. ఇలా నీకు తక్కువ వాళ్ళేనే చెప్పు, మరి ఇష్టం ఉందని చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి ఆమె అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుని బిడ్డలు కన్నీరు, దేవుని బిడ్డల ప్రార్థన, దేవుని బిడ్డలకు జరిగినది అన్ని దానికి వెనక దేవుని ఒక ఉద్దేశం ఉంది. మనం అది తెలియలేదు కాబట్టి మనం ఎవరి అవుతున్నారు, చిన్నపడుతున్నారు. ఎందుకు 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 ఆ ప్రశ్నానికి ఉత్తరం లేదు. ఎందుకు అని నీ అడుగుతున్న వాడు నీ అన్యలే, దేవుడి బిడ్డలు కాదు. నేను ఆచార్యులే చెప్పాను స్తోత్రం. చింతించిన వాడు దేవుడి బిడ్డలు కాదు. స్తోత్రం. ఎందుకు దేవుడి బిడ్డలు కాదని చెప్పడానికి నీ గురించి దేవుడు చింతించినప్పుడు నీ ఏం చేయకూడదు. పిల్లల గురించి, నీ భర్త గురించి, భార్య గురించి, ఎవరి గురించి, ఆస్తి కోసం చింతించకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పేస్తాను. దేవుడు అన్ని చూసిన దేవుడు, అర్థమైన వాడు భర్త. ఇప్పుడు భర్తని చూసుకొని ఇది పనికి రాదని చెప్పొద్దు, పనికి వస్తామని చెప్పండి. నేను చెప్పుకొని వచ్చినది ఏమనగంటే ఆ కొండ ఒలివ కొండ ఏమైంది. అప్పుడు యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేశారు. యేసు ప్రభు ప్రార్థన చేసిన అదే కొండ యేసయ్య వచ్చినప్పుడు ఏమైంది, ఒక దినములు ప్రార్థన చేసింది, ఒక దినములు కన్నీరు పడిన భూమి అది, ఒక దినములు ఆయన చెయ్యి బంధింపబడిన దినమది. ఆ చోట స్తోత్రం. ఒక దినములు ప్రార్థన చేయని చోట, ఒక దినములు కన్నీరు పడిన చోటు, 9 దినములు ఏమైందండి ఆయన చెయ్యి బంధించి తీసుకొని వెళ్ళిన చోటది. కానీ ఇంకా దినములు ఆయన పాదం ముట్టగా ఆయన వచ్చినప్పుడే మార్గం తెలిసిన దేవుడు. అయితే ఎవరి కోసం అంటే అన్యులందరికి రావడానికి, యుద్ధం జరగడానికి పెద్ద ప్రైస్ దేవుడు
చెప్తున్నాయి అన్నమాట. ఇంకా హర్మోన్ యుద్ధములు 2 పక్షం ఉంది. ఒక పక్షములు రష్యా తన తోడుగా, రష్యా తన తోడుగా, 2 ఒక పక్షములు యేసు ప్రభు తన బిడ్డ. దేవదూతలు, దేవునికి స్తోత్రం. అది గట్టిగా స్తోత్రం. అంత్యక్రీస్తు ఏమనుకుంటారంటే ఆడు 7 సంవత్సరం వరకు పరిపాలన చేయనప్పుడు వాడు గెలిచినట్టుగా అనుకున్నారు. ఎవరు? ఆడు తోడుగా 3 ఉన్నారు. ఆ 3 పేరు చెప్పండి. ఒకటి నేను అంత్యక్రీస్తు చెప్పాను. హల్లెలూయా. రెండవది పేరు మృగం, అబద్ధ ప్రవక్త. స్తోత్రం. మర్చిపోయారు, మర్చిపోకూడదు. ఒకటి పేరు అంత్యక్రీస్తు, రెండో పేరు ఆయన వేరొక పేరు అంత్యక్రీస్తు మృగం, ఇంకొకటి పేరు ఇక్కడ 3 అంటే దేవునికి స్తోత్రం. 3 అంటే యేసయ్యకి తండ్రి కుమారుడు ఎలాగ ఉందో ఆయన కూడా ఏముందండి, ఆ 3 ఉండి. ఎవరండి? అంత్యక్రీస్తు, మృగము, ప్రవచన. దేవునికి స్తోత్రం. అదే ఇటు 3 ఆడు తోడుగా ఏం చేస్తున్నారంటే అందరికి తీసుకొని వస్తుంది. ఎవరు సమకూర్చుంది? ఎవరు సమకూర్చున్నారు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు ఈ శక్తి అండి. అబద్ధ ప్రవక్తలు ఉంది. అబద్ధ ప్రవక్త ఎవరంటే తెలుసా? ఆడి పని ఏంటి? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్తలు అంటే అది ఏదో ఒక సంఘానికి, ఏదో ఒక సమాజంకి ఆయన నడిపించిన ఒక నాయకుడు. ఆడి మాట అందరూ ఏమవుతుంది? విశ్వాసం. దేవుడు మాట, దేవుడు పాస్త మాట వింటారు, కానీ అబద్ధ ప్రవక్తల మాట అందరూ వింటారు. అర్థమైంది? దేవదాసు మాట దేవుని విడుదల చేయదు. ఇటు రా అంటే చెప్పడం అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే కోతి వల్ల కోతికి ఇటు రమ్మని చెప్పి అక్కడికి మీకైనా మీరు కోతి కాదండి, కోతి అని చెప్తుందని ఆ స్వభావం ఎప్పుడప్పుడు అంటే అబద్ధ ప్రవక్తలు చెప్పినప్పుడు అందరూ ఏమవుతారు? నమ్ముతుంది. దేవుడికి స్తోత్రం. మరియా కన్నీరండి ఒక బొమ్మ ఎక్కడ పెట్టారు కేరళలో, కన్నీరు వచ్చి రక్తం వచ్చిందంట. ఇదన్నీ చూసినప్పుడు నమ్ముడు యేసయ్య గుండె నుండి రక్తం వచ్చిన ఇప్పుడు కూడా మొత్తం ఫేస్బుక్ విప్పితే అమ్మ దగ్గర ప్రార్థించింది, విడుదల యేసయ్య వస్తుంది. ప్రాణం పెట్టింది యేసయ్య. అయితే ప్రాణం పెట్టేది యేసయ్య, సిలువలో మరణించేది యేసయ్య, దాన్ని చేసిన యేసయ్య. కానీ అమ్మ పుట్టాడు కాబట్టి అమ్మకి అవసరం లేదు. ఎవరికి అవసరం? యేసయ్యకి అవసరం లేదు, అమ్మకి అవసరం. యేసయ్యకి అవసరం. అందరూ అమ్మ ఏం చెప్తే ఈ మధ్యనే వచ్చాడు మరి అమ్మ కన్ను నుండి బొమ్మ అండి, ఆ బొమ్మ కన్ను నుండి కంటి నుండి కన్నీరు వచ్చింది. కొన్ని తర్వాత మరి కంటి నుండి రక్తం వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన ఒకటి ఏంటంటే వారి బల్లకాలు తిన్నారు రొట్టి, మనం ఇచ్చినట్టు ఇది కాదు, ఏది మన బేకరీ నుంచి వచ్చిన రొట్టి కాదు, ఆడితే సొంతంగా తయారు చేసిన రౌండ్గా ఉన్న ఒకటి. అది నాలుగ పట్టినప్పుడు అది మాంసం అయిపోయింది. ఎంత అబద్ధమో బాబు, అది నాలుగ పట్టినప్పుడు రక్తం, అది మాంసం అయింది. అది వెరీ టేస్ట్ అయింది. కొన్ని సమయం తర్వాత రక్తం అయిపోయింది. మాంత్రికుడే కానీ దానికంటే గొప్ప పని అన్ని చేశాడు మాంత్రికుడే. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడితే అలాగంటే మాంత్రికుడు, నేను ఇక్కడ నిలబడితే నాని కాదు, మన ప్రభాపార్సుగా నీకు కనిపిస్తుంది. అలాగే నేనే ఇక్కడ నిలబడుతున్నాను, నీ కన్ను కట్టుతున్నాను అందరూ కొని ఏం చేస్తున్నారు? కన్ను కట్టేసి ఇక్కడ నిలబడిన ఎవరిగా నీకు అందరికీ కనిపిస్తున్నారు, ప్రభాపార్సుగా నిలబడినట్టున్నారు. అంటే అంత ప్రవక్త కూడా అలాగే చేస్తుంది, అందరికి మోసం చేయడం. స్తోత్రం కలిగినగా మోసం చేసి అందరికి ఎక్కడికి తీసుకొని వస్తుంది? కర్మలోని స్థలానికి వస్తుంది. దేవుడి మనిషిని అందరి అక్కడికి వెళ్ళడానికి అంటే దేవుడు చెప్పారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవద్దు. ఇరికి ద్వారం ఉంది. ఏ ద్వారం ఉందండి? విశాలమని. మనుషులు ఎక్కడ వెళ్తున్నారు? ఆమె ఎక్కడికి వెళ్తున్నారు? అది ఏ దారం వెళ్ళలేదు. ఇప్పుడు
అదే ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి పోనండి బాగా శ్రద్ధగా వెళ్ళండి. యేసు ప్రభు చెప్పారు ఇరుకు ద్వారం ఉంది. ఇరుకు ద్వారం వెళ్ళడానికి కొంచెం కొందరు ఉన్నారు. విశాలమైన సౌకర్యం కలిగిన నశించడానికి వెళ్ళడానికి ఎంతమంది ఉన్నారు? రక్షణ పొంది వెళ్ళడానికి అందరికీ ఏదో మంచిది. దేవుడికి సౌకర్యం కలిగిన చెప్పుకుంటూ వచ్చినామంటే ఈ శాతాన్ని అందరికి తీసుకొని వస్తుంది. ఎందుకు? ఎవరికితో యుద్ధం చేయడానికి? దేవునితో. అంత్యక్రీస్తు, యేసుక్రీస్తు, వీరిద్దరితో పోటీ. సోదరం పేరు వింటే కొంచెం తేడా. సోదరం అది క్రీస్తువే, ఇది క్రీస్తువే. ఇది యేసుక్రీస్తు, అది అంత్యక్రీస్తు. ఈ కింద నుండి వచ్చిన వాడు, అది పై నుండి వచ్చిన వాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇంగ్లీష్ యాంటీ క్రైస్ట్. సోదరు యాంటీ క్రైస్ట్ అంటే ఎదురుగా నిలబడిన వాడు. సోదరం హల్లెలూయా. అంటే యేసయ్య ఎక్కడి నుంచి వచ్చి పై నుండి వచ్చిన వాడు. అన్ని క్రీస్తు ఎక్కడి నుంచి? భూమి నుండి వచ్చిన వాడు. స్తోత్రం. ఆమె చెప్పండి. నేను అది చెప్పిన కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. అది తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి. యోబేలు గ్రంథము 3వ అధ్యాయము 9 వాక్యము 14. అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, అలాంటియులను రేపుడి. అంటే యుద్ధం ఏం చేయాలి? ప్రతిష్ఠించుడి. అలాంటియులను రేపుడి. యోధులందరూ సిద్ధపడి రావలేను. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపు గుంపులుగా 14వ వాక్యం కూడా తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. ఆ యుద్ధం గురించి ఎక్కడ రాయబడింది ఏమంటే 9 వాక్యములు ఉంది. అన్యజనులకు సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి. అంటే యుద్ధం ప్రతిష్ఠ హోలీ వార్. అక్కడ హోలీ వార్. పరిశుద్ధ యుద్ధం. సోదరి ఏ యుద్ధం అండి? పరిశుద్ధ యుద్ధం. ఎవరితో యుద్ధం చేయడానికి? చెప్పండి. కొందరికొరు యుద్ధం ఉంది. ఆడ పేరు నేను చెప్పరా, సమాజం పేరు ఆడ యుద్ధం చేస్తే ఒకడికి చంపిస్తే పర్లోకి తిరుగుతున్నారట. ఆయన ఒకడికి చంపిస్తే పరలోకము దొరుకుతుందని అలాగే నేర్పిస్తున్నారు. వారు చెప్పిన యుద్ధం ఏమంటే ఆ యుద్ధం ఏం చెప్తున్నారు? పరిశుద్ధ యుద్ధం. దేవునికి స్తోత్రం. హోలీ వార్. ఇంగ్లీష్ అంతగా రాయబడింది హోలీ వార్. స్తోత్రం. దేవునికి హల్లెలూయా. ఎదురుగా యుద్ధం చేయడానికి హోలీ వార్. స్తోత్రం. ఇశ్రాయేలు చుట్టుపక్క 21 రాజ్యం ఉంది. దీని మొదటి నేను చెప్పాను. ఆ రాజ్యం మొత్తము ఆ వారే. దేవునికి స్తోత్రం. వారు చెప్పిన కొట్టే దేవునికి విరోధంగా యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడికి తీసుకొని వస్తామని దేవుడు వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగి. ఎక్కడికి? ఎక్కడ? లోయలకి. దేవునికి స్తోత్రం. ధర్మలో లోయలకి తీసుకొని వస్తాడు. 14వ వాక్యం. తీర్పు తీర్చిన లోయలలో రావలసిన యెహోవా దినము వచ్చి ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఒకతో స్తోత్రం చెప్పొచ్చుగా. తీర్పుకి జనం ఏమవుతున్నారు? గుంపులు గుంపులుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ యుద్ధం గురించి మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము అది 14 నుండి కిందకి చదవండి. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వడిగల కొడవలియు ఉండెను. దేవుడే గురించి చెప్పుతున్నారు. దేవుడి స్తోత్రం. వడిగల అదండి అది అర్థం. పోయడానికి ఉన్న కత్తి. అందుకే ఇదన్నీ ఇలాగా చెప్పలేకపోతే మీకు అర్థం అవ్వలేదు. దేవుడి చేతిలో ఏముంది? కత్తి ఉంది, గొడవలు ఉంది. అదే భూమికి ఏం చేయలేదు. విశ్రమిస్తున్నారు.
స్తోత్రం. భూమికి ఏం చేస్తున్నారు? అప్పుడు పంట అయిన ద్రాక్ష గల ఏమవుతుంది? పంట అయిన ద్రాక్ష గల అని చెప్పినది పాపములు పరిపక్వమైనది. పాపములు ఏమైంది? పరిపక్వమైతే వారి మీదకి ఏమొస్తుంది? స్తోత్రం. ఎందుకు? కొయ్యడానికి ఆయన చేతి ఏముంది? చెప్పాలి. ఆయన పైనుండి ఇక్కడ భూమి ఉండినప్పుడు ఆ చెయ్యి ముట్టి అందరికి ఏం చేశారు? స్వస్థపరిచిన చెయ్యలు. అందరికి స్వస్థపరిచిన చెయ్యలు. అప్పుడున్న యూదులు ఏం చేశారు? మేకలు కొట్టారు. ఆ చెయ్యలు ఏం చేశారు? అది మరణించి పునరుద్ధానం పొంది పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఏది మే చెయ్యలు ఆ దీవింపబడారు. ఆ చెయ్యి ఏం చేసి మేకలు కొట్టారు. ఆ చెయ్యి పైకెత్తి అందరికి ఏం చేశారు? బ్లెస్సింగ్ చేశారు. ఆశీర్వదించి వచ్చిన ఈ భూమిలో 33 సంవత్సరాలు జీవించినప్పుడు అందరికి ముట్టి ఏం చేశారు? స్వస్థపరిచి. అదే ముట్టి స్వస్థపరిచిన చేతులు వారేం చేశారు? మేకలు కొట్టారు. మేకలు కొట్టిన తర్వాత యేసు మరణించి 3వ రోజు పునరుద్ధానం పొంది పరలోకములకి ఆరోహణమైనప్పుడు తన శిక్ష ఆశీర్వదించిన అదే చెయ్య ఎవరికి ఆశీర్వదించారో దేవుడు మాత్రం వినలేని వాడికి వాడికి గొడవనండి. ఏది చెయ్యి ఆశీర్వదించారు గొడవనండి దేవుడికి అని చెప్పండి. మన 3 రోజు ఉపవాస ప్రార్థన మన చర్చలో అయింది. అప్పుడు ప్రభు ఇంటిలో వాక్య ప్రజలు చేసినప్పుడు దేవుడి చెయ్యి 2 పని చేస్తున్నారు. ఒకటి అనుకూలమైన వారికి దీపింపబడిన చెయ్యి, అనుకూలమైన వారికి అదే చెయ్యి దేవునికి విసర్జించే వారికి ఒకే చెయ్యి 2 చెయ్యిలు పని చేస్తున్నారు. జీవించడానికి తెలుసు, పెంచడానికి తెలుసు, అది నీ ఇష్టం. దేవునికి సోదరం. అది నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదండి. దేవునికి సోదరం కలిగింది కాక అప్పుడు అక్కడికి తీసుకొని వస్తుంది. ఇంకా 15 వాక్యం 16 ఆమె చెప్పండి. అప్పుడు ఒక దూత దేవాలయం నుండి ఏం చేస్తున్నాడు? వెంటనే వచ్చారండి. సోదరం చెప్పండి. ఆమె చెప్పండి. దేవునికి దేవదూతలు మాత్రం కాదు, సృష్టి కూడా దేవునికి దేవదూతలు. ఆయన పరిచయం అవును కదా. 104 కీర్తనములు 2, 3, 4 వాక్యం ఒకసారి చదవండి. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు వాయువులను తనకు దూతలుగాను అంటే వాయువులు తనకి దూతలుగాను. అంటే మన పిల్లలకి అర్థం అవుతుంది నేనేం చెప్తున్నానంటే సోదరుడు వాయువులకి ఏం చేస్తున్నారు. తర్వాత తనకు పరిచారకులుగాను అర్థమైందా? అర్థమైందా? వాయువు దేవునికి ఏమండి? దూతలండి. స్తోత్రం. వాయువు అంటే గాలి. అప్ప గాలి దేవుని స్తోత్రం. అంటే మీ భాషలో గాలి కాదు, ఇది వాయువు. గాలి అంటే గాలి చేయడం కాదు కదండి. వాయువు సుడిగాలి లేకపోతే దేవునికి స్తోత్రం. వడగాలి అని మన పేరు బైబిల్ ఉంది. స్తోత్రం. వాయువు దేవునికి ఏమంటే అదొక మాట. వాయువు నీ ఎన్ని ఏం చేయాలి? ఆంధ్రదేశంలో కొట్టుమని చెప్తే కొట్టుకొని వెళ్ళిపోతారు. దేవునికి అది గట్టిగా స్తోత్రం. దేవుడు చెప్పారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎడారి ఉండినప్పుడు వారికి ఏం కావాలి? మాంసం కావాలి. అంటే ఐగుప్త దేశంలో ఉండినప్పుడు వారు తినేది కాకరకాయ కలపడం. గంగాధరం ఏం లేదు. అక్కడ ఏమంటే తిన్నారు, దోసకాయ తిన్నారు, వెల్లుల్లిపాయ తిన్నారు. ఏంటి 6 విధములున్న ఎక్కడే ఉండినప్పుడు తిన్నారు. సోదరు ఎందుకు 6 విధముల ఆహారం ఇచ్చారు? ఆరాధనములు మనిషిని సృష్టించిన వారికి 6 విధముల ఆహారం ఇచ్చారు. అది
అర్థమైందా? ఈ ఆహారం తినిన వాడు ఎటారిలో వచ్చినప్పుడు దేవుడు ఒకే ఆహారం ఇచ్చాడు. ఏది ఇచ్చాడు? మన్న ఇచ్చినప్పుడు నేను మన్నా ఏంటి అని అడుగుతున్నాను. స్తోత్రం. కానీ మన్నకి రెక్కలు టేస్ట్. ఇది 6 తిన్నప్పుడు 6 విధములు టేస్ట్ వస్తుంది. దేవుడు ఒక్కటి ఇచ్చినప్పుడు చెప్తున్నాను. మన్న దోశ వల్ల ఉందండి, నూనె వేసి తయారు చేసిన దోశ వల్ల. ఇంకేంటంటే తేనె వలన మధురంగా ఉన్నది. మీ ఇంటిలో తేనె అయితే మా ఇంటిలో మటన్ టేస్ట్ వస్తుంది. దేవుడిచ్చినది అన్నికి రెక్కలు ఏముందండి, టేస్ట్ ఉంది. ఒకటి వెరైటీ ఆహారం దేవుడి అర్థమవుతుంది. దేవుడు బల్లములు ఏముంది, ఒకే ఆహారం వెరైటీ టేస్ట్ వస్తుంది. మరి గట్టిగా ఇప్పుడు ఎడారి మోసకి విరోధంగా సడుగులాడడానికి ప్రారంభించింది. ఏంటి? ఇంతవరకు మనకేం లేదు, మాంసం లేకుండా మనకి చంపడానికి మనం తీసుకొని అంటే ఇదే ఐగుప్తు దేశం ఉండినప్పుడు రోజు మాంసం తిన్నట్టుగా నేను అనుకున్నాను. ఫీల్ అవుతున్నాను. కానీ ఆడ తినేది ఏంటి చెప్పాను. అది వెల ఇచ్చి కొన్నారు, వెల. కానీ ఎడారిలో వచ్చినప్పుడు ఉచితంగా దొరికినప్పుడు టేస్ట్ లేదు. అవును కదా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఏది ఇస్తే అందుకు టేస్ట్ లేదు. ఏదైనా ప్రయాసపడి సంపాదించడానికి ఏముంది? ఎడారిలో ఏమంటే దేవుడికి తెలుసు, దాదాపు 50 లక్షల ప్రజలకి అక్కడ హోటల్ లేదు, ఎడారి లేదు, హోటల్ లేదు, నీళ్ళు లేదు, హోటల్ నీళ్ళు లేదు, ఎడారి మొత్తం తినడానికి ఏం లేదు, ఆహారం లేదు. స్తోత్రం. మీరు చెప్పండి. ఆయనకి ఆహారం ఎప్పుడు, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? బ్రేక్ఫాస్ట్ అరుణోదయం లేచిన వాడికే బ్రేక్ఫాస్ట్. అరుణోదయం లేచిన వాడికి ఏం దొరుకుతాయి? నీళ్ళు దొరుకుతుంది. లెగలేని వాడికి ఏం దొరుకుతుంది? మంచినీళ్ళు. సో అర్థమవుతుంది. ఈ మన్నా పడినది ఎలాగా? మంచినీళ్ళు. అంటే నీళ్ళకి ఇప్పుడే ఫ్రిడ్జ్ కొన్నారు. మా ఏసై ఎప్పుడో ఫ్రిడ్జ్. మంచి ఆహారం దేవుడు ఇచ్చారు. అప్పుడు ఫ్రిడ్జ్ లేదు. అప్పుడు ఫ్రిడ్జ్లో ఆహారం దేవుడు అయితే అప్పుడు ఇది తిన్నారంటే తెల్లవారు లేచి ఏరుకోవాలి. అది 8 వరకు ఉండిపోతే ఏం దొరకదు. ఎందుకు దొరకదు? అడిగిపోతుంది. ఎందుకు? ఎండే వచ్చిన ముందుకి లేస్తే సూర్యోదయం రాకముందే లేచిన వాడికి లేచి సూర్యోదయం అయిన తర్వాత దొరికింది. ఆవిరి దొరికింది. ఆవిరి కావాలా మన్నా కావాలా? నీ చేతులు ఉంది. ఆవిరి వేస్తే మన్నా, తర్వాత ఏదైనా ఒకటి దొరుకుతుంది. సరే అండి. మన్నా తినిన తర్వాత ఏం చెప్పారు? దేవా నాకేం కావాలి? మాంసం కావాలి. అప్పుడు మాంసం కావాలంటే మోసే అడిగారు, దేవా ఇక్కడ ఎంతమందికి పశువులకి ఎవరు వధించిస్తాడు? ఆడ అడుగుతున్న పశువులకే చూస్తున్నాడు. దేవుడికి చూడ. మనకున్న ప్రాబ్లం అదండి. అంటే మనం చూసినది సమస్యకి చూస్తుంది, మనం చూసినది దేవుడు చూసినది ఏంటి? పరిష్కారం లేదు. మనకు దేశ కింద తేడా ఉంది. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. తలకాయ తిని వాడు ఎంతమంది ఉన్నారు? తలకాయ మేక తలకాయ ఒకటి వాక్యందరి తలకాయ తినే అది మిగతాది కొని తింటారు. అంత ఖరీదు. మేక తలకాయ తెచ్చి వచ్చినప్పుడు ఆయన కన్ను చూశారు. కన్ను ఈ మేక కన్ను ఎప్పుడు పెద్దదే, అందుకని దగ్గర వెళ్ళి చూసుకొని వెళ్ళిపోతుంది. మేక అంటే మీరే, మీ కన్ను పెద్దది, అందుకే దగ్గర వెళ్ళి చూసి ఈ పక్షిరాజ కన్ను చిన్నది. ఒక పక్షిరాజ 10-11 కిలోమీటర్ల దూరం నుండి కింద ఉన్న చిన్న కోడి పిల్లలకు కనపడుతుంది.
స్తోత్రం. దేవుడి పిల్లల కన్నా అటువంటి కన్నా మేక కన్నొద్దు. ఈ దగ్గర కొన్ని చూసి ఏమవుతుంది, అందుకని ఈ ప్రయాణం చేసిన త్రోవలు మధ్యన చాక్లెట్ పడుతుంది, తినకూడదు. తిండిపోతే పడిపోతుంది. అది నీ ప్రయాణం అడ్డుపరచండి. అండర్స్టూడ్ గా చెప్తున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు ప్రయాణం చేసిన మధ్యనే ఏమవుతుంది, మంచి చాక్లెట్ పడుతుంది. అది ముట్టకూడదు. అది ముట్టిన వాడు ఏమైనా ప్రయాణం చేయడం పోతుంది. అది చూస్తే దాటిపో విడుదల కలుగుతుంది. దగ్గర ఉన్నది చూడకూడదండి. పొందండి. అప్పుడు ఏమంటే వీడికి ఆహారం కావాలి, మాంసం కావాలి. దేవుడు ఏం చేశారంటే సంఖ్యాకాండంలో రాయబడిన సముద్రంలో ఒక గాలిని కొట్టింది. నేను చెప్పుకొని వచ్చినదండి, గాలి దేవునికి దేవదూతులంట. ఇప్పుడు దేవుడు గాలికి చెప్పారు, నీ ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి, సముద్రంకి వెళ్ళి ఏం చేయాలి, పట్టండి. సముద్రంలో కొట్టినప్పుడు బూరేలు మొత్తం ఏమవుతున్నాడు, సముద్రంలో బూరేలు ఉందా, ఉందా? నీకు తెలియదు ఏంటంటే తోటపల్లి డామ్లకి వెళ్ళిన వాడు ఎవరుందా? జీవితం సగం పోయింది. సగం వెళ్ళి అక్కడికి వెళ్ళలేని వాడి జీవితం సగం పోయింది. వైజాగ్ వెళ్ళిన నేను వైజాగ్ వెళ్ళిన ఆర్కే బీచ్కి వెళ్ళిన వాళ్ళు చెప్పండి. అప్పుడు ఈ సముద్రంలో మీరు ఎక్కడికి వెళ్తే సాయంత్రం సమయంలో కొన్ని పక్షులు ఇలాగా ఎగురుతున్నాయి. అలాగా ఈ సముద్రం పక్షుల పైన ఈ పక్షులు, ఏ పక్షి, గురుడు పక్షి ఎగిరినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ గాలికి తన దూతలు కొట్రా అంటే దేవుడు ఇలాగ కొట్టి ఎక్కడికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు భయంకర పెరుగు గాలి వచ్చి ఏం చేశారు, కొట్టారు. ఆడందరూ చెప్పారు, దేవో గూడారం ఎగిరిపోగదురా, ఎగిరిపోయినది పడనాలి. నీ గూడారం ఎగిరిపోగడానికి కాదు తల్లి, ఎగిరిపోగిన పక్షిని ఇంటికి రావడానికి. అంటే నీ ఇంటికి పెనుగు గాలి వచ్చి భయపడకూడదు. ఎగిరిపోగలరు, ఎగిరినలు వస్తున్నారు. అదే చెప్పలేదు. ఎరకలు ఉన్నవాడు ఆలేదు ఏం చెప్పలేదు. నీ చెప్పు నోరు తెరిచి, నా ఇంటికి కొట్టిన గాలిలో ఏదో ఎగిరినది నా ఇంటికి వస్తున్నారని ఏమండి సంవత్సరం. ఇప్పుడు ఈ ఉరడి పక్షి మొత్తం వచ్చి ఏం చేశారు, పాలే మొత్తం వారి ఇంటికి ఏమో మాంసం వచ్చింది, వారి ఇంటికి ఏమొచ్చింది, మాంసం వచ్చింది. అంటే ఈ పక్షికి పట్టుకోవడానికి అవదు, ఏమవుతుంది. అందుకని దేవుడే ఐగుప్తు దేశంలో ప్రయాణం చేసినప్పుడు చెప్తుంది, నీ కాలికి చేంది చూడలేసి నడుముకి కట్టి ఒక్కొక్కరికి ఏం చేయాలి. వీరికి అప్పుడు అర్థం అవ్వలేదు, ఎందుకు కర్ర పట్టుకున్నారని. అప్పుడు రెండు కారణం ఉంది. ఒకటి, నడిచి వెళ్ళినప్పుడు నీకు బలం అలసిపోకుండా నీకు ఈ కర్ర అవసరం. రెండవది, ఈ వచ్చిన కొద్ది పట్టి కొట్టి చేయాలి. సోదరు చెప్పండి, చెప్పుకోలేదురా. ఆడి కొట్టి మాంసం మొత్తం వాళ్ళు తిని నాసియా గ్రంథం నుండి ఇశ్రాయేలు పిల్లలు వల్ల మంచివారండి, నాకు సంతోషం. మాంసము తిని ఎంతవరకు వచ్చింది, నాసియా గ్రంథం నుంచి బయటికి వచ్చిన ఉంటారు. కొందరు ఎప్పుడు నాకు ఒక్కసారి తింటే మాంసం తింటే మనకి రోజు తింటే నో ప్రాబ్లం. మీరు 50, నేనే కొన్నప్పుడు 5 కేజీ. మీరు
తిని కడుపు నింపుతుంది, నేను చూసి కడుపు నాకు కొంచెం కొంటే కడుపు నింపుతుంది. వంట చేయని ముందుకి మాంసం 5 కేజీ ఇంటికి తీసుకొని వస్తే అది నీకు అక్కడికి పోతుంది. ఇక ఎవరు తీసుకొని వచ్చారు కాబట్టి పిల్లలందరూ 2 ముక్కలు తిన్నప్పుడు మళ్ళీ అమ్మ కొంచెం లేదా అది కూడా ఏం చేయాలి? ఆ చిన్న చిన్న దానికి వేరే పేరు ఉంది, దానికి ఏం చేయాలి? ఏంటండి బాబు సాంబారు అందులో ఉంది, అదే చాలా ఇష్టం. దాన్ని కూడా కొట్టుకుంటారు. దేవుడికి నా దేవుడు ఇస్తే సమృద్ధిగా ఇచ్చిన దేవుడు తిండి ఏం చేశారు? మిగిలిన మొత్తం ఎండ పెట్టారట. మీరు జెండాలు పెట్టుకు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఎండ పెట్టింది తింటే ఏమవుతుంది? ఎండ పెట్టి తింటే వెంటనే విరోధిని అవుతుంది. ఎందుకు? అరే ఈగలు మొత్తం దాని అని ఏం చేయాలి? ఎండ పెట్టినప్పుడు ఏదో ఉప్పు పసుపు కలిసి పెట్టి ఆయన ఎండ పెట్టదు, ఏ వస్తువు వచ్చి ఏం చేయదు. అని అది చేయనప్పుడు వంట చేయకుండా ముందుకు ఏం చేయాలి? ఆయన కడగడం కాదు, నీళ్ళు పట్టాలి. నీటిలో పెట్టేసి ఈనాడు పేపర్ ఉంది కదా, అది చిన్న చిన్న మొక్కలు పెట్టేసి దాన్ని పట్టాలి. ఈ ఉప్పు మొత్తం ఎవరు ఈనాడు ఈనాడు పేపర్ మొత్తం ఏమవుతుంది? ఉప్పు తాగుతుంది, మళ్ళీ ఉప్పు ఉండదు. దేవునికి మళ్ళీ కూర చేయబడి చిదగొట్టేసి మళ్ళీ కారం అన్ని వేసి వేపించి తినండి, సూపర్. దేవునికి ఇస్రాయేల్ ప్రజలు అలాగా తిన్నారు, ఎండ పెట్టి తిన్నారు. దేవునికి స్వాతంత్రం. అగాడికి దేవుడు దేవదూతుడండి, దేవుడు గాలి. దేవునికి స్వాతంత్రం. రెండవది చెప్పినది అగ్గి. దేవునికి అగ్ని దేవునికి ఏం చేస్తున్నారు? పరిచారకుడు, సేవ చేస్తున్నారు. ఆమె చెప్పాలి. ఆయన ఎక్కడ దిగితే అక్కడ అగ్ని వస్తున్నారు. దేవునికి చెప్పండి. చంద్రక మేషక్ ఎక్కడ పడిందండి? చెప్పండి. అగ్నిలో పడింది. దేవునికి చెప్పండి. అగ్నిలో పడింది. ఏమంటే పిల్లలు అగ్నిలో పడినప్పుడు ఏమండి సోదరు, అది అగ్నిలో పడినప్పుడు ముగ్గురు పడినప్పుడు ఏమైంది? అగ్గి ఆ అగ్నిలో పడేసిన వేడికి అగ్గి ఏం చేశారు? కాలిపోయింది. వేసిన వాడు ఏమైంది? పడిన వాడు ఏమైంది? లేదు, పడిన వాడిలో కట్టు కాలిపోయింది. అది పడిన వాడిలో ఎందుకు కట్టు కాలింది? చదువుతూ ఎందుకు అగ్నిలు పడినప్పుడు ఆడగాళ్ళ కట్టు ఎందుకు కాలేదు? ఎందుకు కావాలంటే స్తోత్రం, దేవుడు విడుదలకి ఎవరు కట్టారు? బబులోడిన కట్టు అది కాలిపోతుంది. బబులోడినున్న కట్టు కాలిపోతుంది, అగ్గి కాలిపోతుంది. ఎందుకు వాళ్ళు ముగ్గురు అగ్నిలు కాలిపోవాలి? ఎందుకు అగ్నిలు ముగ్గురు కాలిపోలే? కాదు, ఈ ముగ్గురు పడిన ముందుకు దేవుడే అక్కడ దిగి వచ్చాడు. అప్పుడు చూసారు, మన ముగ్గురు కాదా పడేశారు. ఇప్పుడు అందుకని వారికి ఆలదు. ముగ్గురు కాలదు, స్వతంత్రం 4 వచ్చారండి. 4 పెట్టేశారు. ఆయన వచ్చిన కాబట్టి ఏమవలేదు. ఎందుకు కదా? ఈ లోకమును సిద్ధపరిచిన అగ్ని డూప్లికేట్. అది ఆరిపోయిన అగ్ని, దగించిన అగ్ని యేసయ్య. దగించిన అగ్ని ఎవరు? యేసయ్య వచ్చినప్పుడు
అగ్గి చల్లారి కాలాలంటే ఈ తెగించిన అగ్ని కంటే మించిన అగ్ని అగ్నిగా రావాలి. రాలేకపోయింది. దేవుడికి క్రికెట్ తెలుసా మీకు? క్రికెట్ ఓడి కూడా తెలుసా? ఏంటంటే కన్ను మూసుకొని ఒకటి కలిగి ఉంది కదా, దానికే చిన్నపిల్లలు ఆడుతుంటారు. అందరూ చెప్తా ఏం చేయాలి నాకు అన్ని కళ మీకు తెలుసు. అగ్నిల కళ తెలుసా? అగ్నిలో ఆట తెలుసా మీకు? అక్కడి లేకపోతే తండ్రికి మేసకి అడగండి. అగ్నిలో ఆట మనకు దేవుడు బిడ్డలు అగ్నిలో ఆట ఆడిన బిడ్డలే. అవును కదా, అగ్నిలో పడినప్పుడు ముగ్గురు ఏమన్నా, నలుగురు అగ్ని లోపల ఏం చేశారు? నడిచింది. అదేనని చెప్పారు సోదరు. అగ్నిలో ఆట తెలిసిన వాడే దేవుని బిడ్డలు కలిగిన. అప్పుడు ఈ అంత్యక్రీస్తు సమయంలో దేవదూతలు వస్తుంది యుద్ధం చేయడానికి. ఒక వాక్యం పడి చదువు మాట కోసం 15 వాక్యం ప్రకటన గ్రంథము 14. స్తోత్రం చెప్పండి. కోత ఈ హర్మదోని యుద్ధం ఒక కోత కాలం. పండ ఏ పంట? మనుషుడు పంట కోయడానికి మనం అనుకున్నారంటే మన పండించిన పంట కోయడానికి అని అనుకున్నారు. అది కాదండి. ఎవరికి కోయడానికి? మనుషునికి కోయడానికి ఉన్న పంట. చెప్పండి. నేను పోయిన రోజే చెప్పండి సోదరు. ఒక మనుషుడు నిద్రపోయినప్పుడు ఏమంటే సాతాను వచ్చి ఏం చేశాడు? గురుగులేసినప్పుడు ఏమైంది? ఒక్కడు వచ్చి అడిగారు, అయ్యా మన పంట వేసారు, గోధుమ వేసారు, గురుగులు ఎలా వచ్చారు? నేను వెళ్ళి దానికి గురుగులు ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఎవరు వద్దనంట. ఆ గురువులు ఏం చేయాలి? పండవరికి ఏం చేయాలి? మనము కూడా అందుకని ఈ గురుగులు కూడా అని ఉంటాడు కాక. నిన్ను తీస్తే నీకున్న ఒక కులం ఉందా? ఏ కులం ఉందో నాకు తెలియదు. ఒకరికి ముట్టితే 5 నెలలుగా చెయ్యొచ్చా? 5 నెలలుగా చెయ్యొచ్చా? ఈ సంఘం వద్దు, వేరే సంఘం వెళ్ళిపోతారు. ఈ గురుగురికి ముట్టకూడదు. ముట్టితే చూపుకు సుందరుడు, చూపుకు కానీ నిన్ను ముట్టదు, నిన్ను కోస్తుంది. నిన్ను కోస్తుంది. ఎప్పుడు వచ్చిన వరకు నీ హాయిగా ఈ పొలములు నిలబడు మనతోడుగా స్తోత్ర కలిగినగా. ఉక్కలకు కోయడానికి ఒక సమయం ఉంది. మారు మనసు పొందలేకపోతే, రక్షణ పొందలేకపోతే, బాప్టిజం పొందలేకపోతే నిన్ను దేవుడు కోసి ఎక్కడికేస్తుంది? నిన్ను చూసినప్పుడు చాలా అందంగా ఉంది కదా. నరగానికి ఉన్న కర్ర నువ్వు, కాల వేయడానికి ఉన్న కర్ర నువ్వు. ఎందుకంటే చికెన్ మటన్ ఇవన్నీ ఎక్కువ తినండి, కొంచెం బాగా వెళ్ళండి, పడుతుంది. చికెన్ మటన్ బీఫ్ కోడిగుడ్డులు కైమ అన్ని ఎక్కువ. మంది అన్ని తిని శరీరం ఏమవ్వాలి? పుష్టిగా తయారైతే కారణాన్ని స్తోత్రం కలిగిన జాత. ఏ సైక రక్షకుడు అంగీకరించలేకపోతే, మారు మనసు పొందలేకపోతే నరగానికి నువ్వు కర్రగా ఉండరా నైనా. దాని ముందుగా తిరిగి రమ్ము సోదరా, తిరిగిరా, రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం కలిగిన అది గట్టిగా స్తోత్రం. ఎందుకంటే బాకీ వచ్చిన వారే చెప్తున్నారు. యేసు అంత్యక్రీస్తు రెండు పక్షం, ఒక పక్షములు అంటే భూమిలో అంత్యక్రీస్తు,
పైన స్తోత్రం. ఈయన ఆయన వచ్చినది అంత్యకృష్ణ ఏ బండిలో వస్తుంది? ఏ బండి? ఆ బండి పేరు నాకు మొత్తం తెలియదు. ఏ బండి అంటే దేవునికి స్తోత్రము. ఆయన పెద్ద పెద్ద భూములు, తర్వాత పాటన్ ట్రాంగిల్, తర్వాత ఇంకేంటండి AK-47 స్తోత్రం. ఏసై ఎలాగ వస్తున్నారండి? ఏసై ఎలాగ వస్తున్నారు? ప్రకటన గ్రంథము 19:11 చదవద్దు. తెల్లని గుర్రం మీద ఆయన దిగి వస్తుంది. దేవుడు దిగి వస్తుంది. ఆంధ్రలో బండి ఏదండి? సోదరం చంద్రబాబు నాయుడు సంచరించిన బండి పేరు చెప్పండి. చంద్రబాబు పేరు తెలియదు, విన్న బండి పేరు తెలుసు. ఏ బండి ఏంటంటే ఇనోవా. ఆడ సంచరించిన బండి ఏ బండి? ఇనోవా. లేకపోతే లెంబోదిరి. బియ్యంటప్పుడు వారిన స్తోత్రం కలిగిన కాక అది భూమిలో బండి. పరలోకములున్న బండి ఏమంటే తల్లి గుర్రములు. అది ఇంకొక భాషలో చెప్తే అగ్ని రథములట. పరలోకముల స్టేట్ బండి పేరేంటో తెలుసా? తెల్లని గుర్రములు. స్తోత్రం కలిగిన ఆయన ఎందుకు తల్లిని గుర్రం మీదకి వస్తున్నారంటే సమాధానం చెప్పడానికి వచ్చిన, సమాధానం చెప్పడానికి వచ్చిన వాడికి కొట్టి పంపించడానికి వచ్చిన అంత్యక్రీస్తుకి ఏం చేశారు? నరికి పంపిస్తుంది దేవునికి సోదరు. చెప్పండి, దేవునికి సోదరు. భయంకరమైన ఒక యుద్ధం జరగడానికి అవుతున్నారు. ఆ యుద్ధం జరిగినప్పుడు మనకు నేను నువ్వు అందరు కూడా దేశంగా ఉంది. మనకు తుపాకీతో ఏం చేస్తే కాలిస్తే దేవుడు ఇలా వెళ్ళి నవ్వుతుంది. ఏంటంటే మనకే ఏం లేదు, మరణం కాదు, రక్తం లేదు, శరీరం లేదు, మాంసం లేదు, రక్తం లేదు. రక్తం లేని వాడికి తగిలితే వెళ్ళిపోతుంది. అందుకని యేసు ప్రభువు ఏం చేశారు? శిష్యులందరూ భయపడి ఇంటి లోపల కూర్చున్నప్పుడు యేసు ప్రభువుని తాళం విప్పకుండా ఎలా వచ్చారు? అదే శరీరం మనకు దొరుకుతుంది. అందరికంటే డౌట్ తినచ్చు. అప్పుడు పరలోకంలో ఏదైనా దొడ్డికి వెళ్ళానండి, ఏదో ఒక అమ్మ మ్యారేజ్ చేయడానికి బాత్రూమ్ లేకపోతే నేను మ్యారేజ్ చేయనని చెప్పాను. చేసుకున్నా మంచి అమ్మ సోదరు. ఈ స్వచ్ఛ భారత అలాగంటే ఆడపిల్లని వారు రావాలి. వచ్చిన వాడికి అడగదా? వచ్చిన వాడికి అడగాలి, నీ ఇంటిలో అడిగాడు. లేకపోతే నేను నాకు ఈ బోర్డర్ పెట్టుకునే పని లేదు. అందరికి నో ప్రాబ్లం, ఏసీ బాత్రూమ్ కదా. ఇటు ఏగలు, ఇటు పొంగులు, ఇటు కుక్కలు. కొన్ని ఊరికి వెళ్ళినప్పుడు నన్ను చూసినప్పుడు అందరూ అలాగా నిలబడుతున్నారు. నేను అనుకున్నారు ఈడు నన్ను ఎంతో గౌరవం. అప్పుడు నా దగ్గర చూసిన ఒక దగ్గర బోటు నుండి కొంచెం చిన్న చెంబు కూడా ఉంది చిన్నది. అప్పుడు అర్థమైంది ఆకాశం కాదు, రావడి సైడ్ మొత్తం గోపురమే. నేను చెప్పారు, బాబు మట్టిని తోలుకొని వెళ్ళరా, రెండు సైడ్ కూడా అదే చెట్ల గీరు. ఈ అయ్యారు ఎన్ని చెప్పినా కానీ బాత్రూమ్ చెయ్యను. బాత్రూమ్ అలాగంటే ఆడపిల్లలు ఇంటికి వచ్చిన పర్లోకం ఏం లేదు. అది ఎందుకంటే తిండితే రక్తం ఉండే మాత్రమే ఏమవుతుంది? రక్త జీర్ణం లేదు. తిండితే రక్తం ఉండే మాత్రమే అవుతుంది. సోదర కలిగిన అలాంటి శరీర దేవుడు మనకి అంత్యక్రీస్తు పరివారాల సమయంలో యుద్ధం చేసిన కానీ మనకు ఏం చేయరు. ఆ ఒక్క క్షణం లోపల మన పరలోకం నుండి భూమిలో రావచ్చు. ఒక్క క్షణం రెప్పపాటు మనము. ఇంత స్పీడ్ ఉన్నవాడు చర్చికి వచ్చింది 11కి. రెప్పపాటు
పరలోకం వెళ్ళడానికి స్పీడ్ ఉన్న విక్రాంపుర సంఘ బిడ్డలు వచ్చినది 11కి. భయంకర స్పీడ్ అమ్మా. సో మంచి అమ్మ దేవుడికి యేసయ్యా ఈ భూమిలోకి వచ్చినప్పుడు మనకు మంచి శరీరం, యేసయ్యకి ఏది శరీరం దొరికిందో అదే శరీరంతో మనం కూడా ఒలుగు కొండమైన దాని వరకు సిద్ధపాటు కలిగండి. ఒలుగు కొండ సిద్ధపాటు కలిగినట్టుగా యేసయ్య రాకడ వరకు ఈవిడ సిద్ధపాటు కలిగండి. ఎత్తపడండి మందిరాల దేవుడి యుద్ధము యెహోవాదే